కొందరు సీసీ కెమెరాలు బట్టి ఎస్ఎస్ సూర్య లాంటి వాళ్ళు, హ్యాష్ ట్యాగ్ లాంటి వాళ్ళు అక్రమ సంబంధాలను ఎండగడుతూ వాటిని దొంగలు దొరకబడుతున్నారు, బుద్ధి చెప్తున్నారు కదా. ఇది జరుగుతుంది కదా. ఇదే పేరుతో కొందరు ఏం చేస్తుంటే కావాలని ప్రాంక్ చేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టు, పిలిపి వాళ్ళని పట్టినట్టు, కెమెరా పెట్టినట్టు, కెమెరా ఆఫ్ చేయని వాళ్ళు అంటూ ఉంటారు. ఈ విధంగా బూతును గుప్పిస్తూ ఉన్నారు. ఇదొకటి అనమాట. ఆడియన్స్కి కొందరికి తెలియదు, స్క్రిప్టెడ్గా చేస్తున్నారు. కొందరు తెలుసుకుంటారు, కొందరు తెలియలేదు, తెలియకుండా చెప్తున్నారు. ఇక ఇదే టైప్లా ఇప్పుడు ఇవి కూడా వస్తున్నాయి అనమాట. ఏది బతుకు జట్కా బండి లాంటి షోలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అని, ఇల్లీగల్ అఫైర్స్, స్టూడెంట్ టీచర్ పెట్టుకుంటున్నారని, దానికి లాయర్ వెంకటేశ్వరి, కళ్యాణ్ చక్రవర్తి వస్తున్నారు. కానీ ఇది కూడా ఒక రకంగా బూతును అవుట్ చేయడమే, కమర్షియలే. కాకపోతే వాళ్ళు నీతులు చెప్తున్నారు, వాళ్ళని కోపం చేస్తున్నారు. కానీ ఇది కూడా బూతును అవుట్ చేయడమే, కాకపోతే నీతులు చెప్తున్నారు అనమాట. అయితే దీన్నే ట్రోలింగ్ చేస్తున్నారు. చేస్తే ఇప్పుడు చెప్పాను కదా, ఫ్రాంక్ వీడియోలో సీసీ కెమెరా రియల్గా పెట్టి బుద్ధి చెప్తున్నారు కదా, దాన్ని జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి అశ్లీలమైన ఏదో చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. బతుకు జట్టు కాబట్టి టైప్లో కావాలని జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నట్టు, మరిదితో అత్త అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు, అల్లుతో అత్త అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు. ఇదేందమ్మా ఇలా పెట్టుకుంటావా అంటూ ముగ్గురు నలుగురు కలిసి ఆ జడ్జి, లాయర్ వచ్చి ఆ బూతును అవుట్ చేస్తున్నారు. లాస్ట్కి ఇది తప్పు అని ఒక చిన్న మాట చెప్తే బూతును, అశ్లీలాన్ని క్రియేట్ చేస్తున్నారు అనమాట, బుద్ధి చెప్పే పేరుతో. చూశారు కదా. ఇట్లనే ఈ షోకు రేపు లాయర్ వెంకటేశ్వరి, కళ్యాణ్ చక్రవర్తిలో రావచ్చు. కమర్షియల్ అనేది ఏది ఏమైనా ఇలా వీళ్ళు కూడా బూత్ను అవుట్ చేయొచ్చు. ఇది కూడా కమర్షియల్ అవుతుంది. అయితే ఇలాంటి వాళ్ళు రావడం వల్ల బూత్ కూడా నీతి అయితే కావచ్చు. ఇట్లుంటుంది అనమాట. సెక్స్కు బూత్కు గింతే తేడా. అంటే సమాజంలో సెక్స్ అనేది ఎట్లుంటుంటే దొరికితే దొంగ లేకుండా దొర అన్నట్టు, సెక్స్ అనేది తప్పుగా భావంతో చెప్తే దాన్ని బూతు అంటున్నారు. అదే ధర్మంగా నీతిగా చెప్పేది ఉంటే అదే సెక్స్ నీతి అంటున్నారు. అంతే, అది సెక్సే, ఇది సెక్సే. ఒకప్పుడు బతుకు జట్కా బండిలో అది లాయర్ వెంకటేశ్వరి ఉండేది, అడ్వకేట్ ఉంటుంది, ఆ తర్వాత రోజా ఉంటుంది, కళ్యాణ్ చక్రవర్తి సైకియాట్రిస్ట్ ఉంటాడు. ఇంటి గొడవలు, ఫ్యామిలీ గొడవలు, భార్యాభర్తల గొడవలకు కలిపేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా యూట్యూబ్లో ఏమైందంటే అక్రమ సంబంధాలు, అత్తతో అల్లుడు పెట్టుకోండు, పక్కింటి టీనేజ్ కుర్రాడితో, స్టూడెంట్స్తో, పెద్ద టీచర్ అక్రమ సంబంధం పెట్టుకోవడం, గడప చేసుకోవడం, కుర్రాడితో చేసుకోవడం, ఇవన్నీ ఉంటున్నాయి. మళ్ళీ వీటికి కూడా లాయర్ వెంకటేశ్వరి, కళ్యాణ చక్రవర్తి సైకియాట్రిస్ట్, లాయరు వెంకటేశ్వరి వీళ్ళే ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు తిడుతున్నారు, ఇది తప్పమ్మా, ఇది బుద్ధి కాదు, ఎక్కడైందా సమాజం అంటూ తీర్పులు ఇస్తున్నారు, కోపం చేస్తున్నారు, న్యాయం చెప్తున్నారు. ఇల్లీగల్ను తీసుకొచ్చి వాళ్ళు న్యాయం చెప్తున్నారు. ఇలా ఉంటుంది. కానీ అది కూడా ఒక రకంగా అక్రమ సంబంధాలను చూపించడమే. కానీ వాళ్ళు తప్పని చెప్తున్నారు, అవి తప్పని తిడుతున్నారు కనుక దాన్ని ట్రెడిషనల్ అయింది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ షోను మళ్ళీ ఈ టీవీలో వచ్చే ఇల్లీగల్ కళ్యాణ్ చక్రవర్తి, లాయర్ వెంకటేశ్వర్తో ఉన్న ఈ షోలు ఉంటాయి కదా, ఇల్లీగల్ అఫైర్స్, స్టూడెంట్స్తో టీచర్ అక్రమ సంబంధం కడప చేసుకోవడం, వీటి ఉంటాయి కదా, వాటిని ట్రోలింగ్గా చేస్తున్నారు. అంటే ఒక యాంకరు, డమ్మీ యాంకరు, ఒక డమ్మీ కుర్రాన్ని తీసుకొచ్చి, ఒక డమ్మీ అమ్మాయిని తీసుకొచ్చి, నేను అక్రమ సంబంధం పెట్టుకున్నాను, నేను మరిదితో పెట్టుకున్నాను, మొగుడు చేస్తలేడండి, సుఖ పెడతాడు, ఏం చేయాలండి, తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పడం. ఇది నన్ను కాదని పెట్టుకుందండి, ఇది కోరికలా చేస్తుందండి అని అశ్లీలమైన సినిమాలు, బూత్ సినిమాలు వస్తాయి చూసారా, 18 ఏళ్ళ కోసం బూత్ సినిమాలు వస్తాయి. సెక్స్ సినిమాలు ఆడవాళ్ళు చూడరు, మగవాళ్ళు మాత్రమే చూస్తారు చూసారా. ఆ టైప్లో క్రియేట్ చేస్తున్నారు ట్రోలింగ్ వీడియోలు లాంటివి. అందులో ఏంటంటే బూత్ మొత్తం బూత్ చెప్పి లాస్ట్కు ఏం చేస్తాడు, వాడు రేప్ కేసులు అవి ఇవి అంతా చూపెట్టి అంత తప్పు మాటలు చెప్పి ఇవి తిట్టకూడదు అని లాస్ట్కి ఒక మాట చెప్పినట్టుగా బూత్ చెప్పి లాస్ట్కి ఆ బూత్ చేసిన అలా రేప్ చేసిన కొట్టడం, హీరోయిన్ చంపడం అనేది కథ క్రియేట్ చేస్తారు. ఇందులో కూడా ఈ ట్రోలింగ్ వీడియోలు కూడా సెక్స్ గురించి కావాలనే జూనియర్ ఆర్టిస్టులను అమ్మాయిని తీసుకొచ్చి మధ్యలో ఒక యాంకర్ ఉండి, లాయర్ వెంకటేశ్వర్ లాగా ఉండి, కళ్యాణ్ చక్రవర్తి లాగా ఒకటి కూర్చొని జూనియర్ ఆర్టిస్టులు తీసుకొచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని చెప్పడం, వీడు పెట్టుకున్నాడని చెప్పడం, ఇట్లా చేస్తున్నారనమాట. రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి ట్రోలింగ్లో కూడా మళ్ళీ కళ్యాణ్ చక్రవర్తి రావచ్చు, లాయర్ వెంకటేశ్వరి రావచ్చు, రోజా రావచ్చు, వీటికి కూడా. ఎందుకంటే ఈ ట్రోలింగ్ కూడా వీళ్ళు రావచ్చు అనమాట, ట్రెడిషనల్ కావచ్చు. ఇలాంటి అయినప్పుడు ఈ బూత్ కూడా అంటే సెక్స్ కూడా మళ్ళీ ట్రెడిషనల్ అవుద్ది. అట్లా అన్నట్టు సెక్స్ సినిమాలు కూడా వెంకటేశ్వర సౌందర్యతో చేస్తే ట్రెడిషనల్ అవుతున్నాయి కదా, అలా అవుతాయి అనమాట. కథలు ఇట్లా కూడా చేస్తారు కంటెంట్. ఒక విషయాన్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సెక్స్ గురించి మగవాళ్ళే సీక్రెట్గా చెప్పుకునే విషయాలు, చెప్పకూడని విషయాలు, లేదా ఇల్లీగల్గా చేసే విషయాలు, ఆడవాళ్ళ ముందు లీగల్గా చేయని విషయాలు ఆడవాళ్ళు లీగల్గా చెప్తున్నారు. ఎందుకంటే శరీర ధర్మం అనేది అందరికీ ఒకటి. సమాజమో లేకపోతే వ్యక్తిగతమో సాంప్రదాయమో తప్పు తప్ప శరీర ధర్మం అందరికీ ఒకటే కదా, దాన్ని దాచుకోవడం ఎందుకు, అది హింసనే కదా, అది అందరికీ ఇష్టమే కదా అని ఓపెన్గా చెప్తున్నారు కదా. అంగం గట్టి పడుతుంది, లేస్తుంది, అది మగవాళ్ళ మాటలు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, హస్తప్రయోగం చేసుకుంటారు, చేసుకోవచ్చు, తప్పులేదు, ఇన్ని ఉంటాయని వాటి గురించి ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఒక విషయాన్ని యూట్యూబ్లో ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక దొంగతనం చేయాలి,
దారి దోపిడీ చేయాలి, దొంగతనం చేయాలి, ఒక రేప్ కేసు చేయాలి, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, ఇల్లీగల్గా టీజింగ్ చేయాలి. ఇవన్నీ చేస్తే అమ్మాయి పడుతుంది. లేదా ఒక తీవ్రవాద పార్టీలో పోతే ఎన్కౌంటర్ చేస్తారు, చంపేస్తారు. ఎల్టీటీలో పోతే చంపేస్తారు. ఒక దొంగతనం చేస్తే, బ్యాంక్ దోపిడీ చేస్తే పోలీసులు కొడతారు. ఇన్ని ఉంటాయి కదా శిక్షలు. కాబట్టి మనం భయపడతాం, మంచివాడిగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం. కానీ దీని వెనక అమాయకత్వము, భయము, పిరికి, చేతగంతనము ఉండి మంచివాడిని అని సమర్థించుకొని నలుగురిని మంచివాడిగా బిల్డప్ ఇస్తాం. కానీ మనం చేతగాని వాళ్ళం, ధైర్యం లేని వాళ్ళం కదా. కానీ ధైర్యం ఉన్నాడు ఏం చేస్తాడు? దారి దోపిడీ చేస్తాడు, రేప్ చేస్తాడు, ఇల్లీగల్గా మాట్లాడతాడు, టీజింగ్ చేస్తాడు, లవ్ ప్రపోజ్ చేస్తాడు, రేప్ కేసు చేస్తాడు. ఇలా చేసేవాడు సక్సెస్ అవుతాడు. అది లీగలా ఇల్లీగలా అనేది సక్సెస్ అవుతాడు. ఒకవేళ దొరికితే మాత్రం శిక్ష పడుతుంది. కానీ ధైర్యంగా చేస్తే మాత్రం సక్సెస్ అవుతాడు. దొరికే వరకైనా వాడు సక్సెస్ అవుతాడు. ఇలా చెప్పాలంటూ కెమెరా ముందు ఒక భావాన్ని, చెప్పకూడని విషయాలు, ఇల్లీగల్ను కూడా లీగల్గా చెప్పాలి. దీనికి గట్స్ ఉండాలన్నమాట. ఆ విషయాన్ని చెప్పాలి, మనం ధైర్యంగా చెప్పాల్సి ఉంటుంది అనమాట. పలకడము, శబ్దము, మాట, ఉచ్చారణ, భావం, ఆలోచన, బిహేవింగు, ఎంకరేజ్ చేయడం అన్నీ ఇలాగే చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలా చేస్తేనే అలాగ పలకడం కూడా స్పష్టంగా పలకాలి. అది ఇక్కడ ఏంటంటే నేను ఇల్లీగల్ విషయాలే కాదు, లీగల్ విషయాలైనా కూడా ఇలాగే చెప్పాలి, లీగల్గా చెప్పాలి. లీగల్ విషయాలు కూడా తెలుసు, ఇల్లీగల్ విషయాల్లాగా చెప్పనట్టు డబుల్ మీనింగు, లేకపోతే ద్వంద్వార్థాలు, పదదోషాలు, ఉచ్చారణ, శబ్దదోషాలు, భావదోషాలు ఎక్కడ ఉన్నా కూడా అది కూడా జనం చూడరు అనమాట. అది కూడా చేతకంతనంగా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, జనం వినరు, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు మనల్ని చెప్పబోకి పేడ కొట్టిన కోపాన పోలీసులు కొడతారు కదా, టార్చర్, 3rd degree. ఎట్లా కొడతారు? పూర్తి అది నిరోధించుకుంటాడు. వాడు కొంచెం ఆపుతాడా? ఆపడు కదా, బలం కొద్ది కొడతాడు. అలాగే పడేటోడు నిరోధించుకోగలుగుతాడా? అలా నిరోధించుకోడు. వాడు పడుతుంది, ఫుల్ దెబ్బ పడుతుంది, భరించాలి. వాడు తగ్గించుకోలేడు, వీడు కొట్టడం ఆపడు. అప్పుడు ఎంత ఓపెన్గా కొడతాడు వీడు, అంత తీవ్రంగా దెబ్బ పడుతుందిగా. ఒకవేళ భావము, అర్థము, ఆలోచన, పదము, ఉచ్చారణ, శబ్దము, భాష అన్నీ ఇలా ఓపెన్గా మాట్లాడాలి. వాళ్ళకు ఓపెన్గా తెలియాలంటూ ఎక్కడ దాచుకోకుండా, ఇండైరెక్ట్గా చెప్పకుండా, డబుల్ మీన్ చెప్పకుండా అలా చెప్పాలన్నమాట ఒక విషయాన్ని. ఓకే. అంటే ఇంకోటి మామూలుగా సెక్స్ ఉన్నది, వ్యభిచారం ఉన్నది. మొగుడు ఉండగా స్త్రీ వ్యభిచారం చేస్తే తప్పు, సమాజంలో తప్పు, మొగుడు దృష్టిలో తప్పు, స్త్రీలు దాన్ని తప్పంటారు, మొగుడు తప్పంటాడు. కానీ ప్రతి స్త్రీకి ఇష్టం కదా సెక్సే కదా, మొగుడు దృష్టితో చేసే సెక్సే బయట చేస్తుంది, సుఖం కోసం, ఆశ కోసం. ఆశ అందరి ఆడవాళ్ళకు ఉంటుంది. కాకపోతే కొందరు అంచి వేసుకుంటారు, చంపి వేసుకుంటారు, మొగుడు ఆంక్షలు పెడతాడు. అంతేగాని ఆశను వద్దనుకుంటే వాళ్ళు ఎవరు ఉంటారు, దాన్ని కోల్పోయే వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ ఉంటుంది ఆశ. కాకపోతే అందరికి అవకాశం లేక దాన్ని తప్పు అంటారు, తూ అంటారు, చీ అంటారు. కానీ ఆ కోరిక అందరికి ఉంటుంది. కాబట్టి మనసులో అందరు రాజీ పడతారు. మనం పొందేదే మనం ఒక్కడితో పొందుతాం, అందరితో పొందుతుంది, అది లక్కీ అంటారు తప్ప దాన్ని ఎవరు తప్పనరు మనసులో కదా. అది సహజమైందే. కానీ సమాజం దృష్టిలో, భర్త దృష్టిలో నుండి మాట్లాడతారు స్త్రీలు, అంతేగాని తప్పంటారు. కానీ అందరికీ అది అవసరమే కదా. వ్యభిచారం కూడా మొగుడు కాకుండా వేరేటోళ్ళకి పోవాలని అందరికీ ఇష్టం ఉంటుంది కదా. మరి దాన్ని తప్పని అనకుండా ఓపెన్గా మాట్లాడుతున్నారు, రైట్గా మాట్లాడుతున్నారు. బయట మనసులో అనుకునేది ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుతున్నారు అనమాట. ఫ్రాంక్ పేరు అడగరాని విషయాలు అవన్నీ అందరూ నవ్వుతూ ఉన్నారు తప్ప ఎవరు తప్ప అనుకోరు. కాబట్టి ఇలాంటి విషయాలని ఎక్కడ దాచుకోకుండా ఓపెన్గా మాటలతోటి పాజిటివ్గా చెప్తున్నట్టు, పదాలు పాజిటివ్గా పలుకుతున్నారు, పాజిటివ్ భావాలు, పాజిటివ్ ఆలోచనలతో, పాజిటివ్ మాటలతో పాజిటివ్గా చెప్తున్నారు. ఎక్కడ లొంగిపోకుండా, డబుల్ మీనింగ్ వాడకుండా, ఉచ్చారణ లోపల లేకుండా, డబుల్ మీనింగ్ లేకుండా, ద్వంద్వార్థాలు లేకుండా డైరెక్ట్గా చెప్తున్నారు. ఇలా పలకాలి. అది సెక్స్ గురించి కాదు, ట్రెడిషనల్ అయినా ఇలాగే చెప్పాలి.